కాసేపట్లో సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహించనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ధాన్యం కొనుగోలుతో పాటు వర్షాలకి తడిసిన ధాన్యం సేకరణతో పాటు ఇతర కీలక అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు. నెల రోజుల విరామం తర్వాత సీఎం సచివాలయానికి వస్తూ ఉండటంతో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష సమావేశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, థ్యాంక్ యూ గాయత్రి. పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో పరిపాలనపైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ప్రస్తుతం దానిలో భాగంగానే మరి కాసేపట్లో సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. సచివాలయం కేంద్రంగా కీలకమైనటువంటి సమీక్ష సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం పైన ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరుతామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మరొకవైపు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన ఈరోజు వ్యవసాయ రంగం పైన మంత్రి తుమ్మలతో సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ధాన్యం సేకరణతో పాటు మరొకవైపు వర్షానికి తడిసినటువంటి ధాన్యానికి సంబంధించినటువంటి సేకరణతో పాటు ఇతర పలు అంశాలపైన సంబంధిత శాఖ అధికారులతో రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించడంతో పాటు మరొకవైపు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ఒకవైపు ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరుతామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి దాదాపు 30,000 కోట్లకు పైగా కూడా భారం పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ భారాన్ని ఏ విధంగా సర్దుబాటు చేయాలి, ఎప్పుడు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాన్ని ఎప్పుడు క్లోజ్ చేయాలన్న దానిపైనే ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ రంగానికి సంబంధించి అదేవిధంగా రుణమాఫీకి సంబంధించినటువంటి ఈ అంశాలన్నిటిపైన మంత్రి తుమ్మలతో పాటు సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష సమావేశంలో చర్చించబోతున్నారని చెప్పాలి గాయత్రి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.